పెంచడానికి విధి నిర్వహణలో నూతన ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపడమే పోలీసుల అమరవీరుల సంస్కరణ దినం జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం. అక్టోబర్ 21 అంటే పోలీసుల అమరవీరుల దినం. 1959 చైనా దురాక్రమణం భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిన రోజు ఇది. ఈ సమరంలో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. ఆ రోజును పునరుద్ధరించుకుంటూ విధి నిర్వహణలో ఆసుబాసిన పోలీసులు యోధుల త్యాగాలు స్మరించుకుందాం. దేశ సరిహద్దులో సైనికులు అమరులైన రోజు ఇది. 1959 అక్టోబర్ 21న లడఖ్ సరిహద్దులో కాపలాగా ఉన్న 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చైనా సైన్యంతో విరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు. వారి స్మృతి చిహ్నంగా జరుపుకుంటున్న ఈ అమరవీరుల సంస్కరణకు నేటితో సరిగ్గా 66 ఏళ్లు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న జరుపుకుంటాం. భారత చైనా సరిహద్దులో అక్ఫాయ్ చీన్ ప్రాంతంలో 16,000 అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటి బుగ్గ హాట్ స్ప్రింగ్ మరియు అమర జవాన్లకు త్యాగాలకు ప్రతీకంగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ఆసుబాసులను పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసుల అమరవీరులుగా సంస్కరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది. మిలిటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతా దళం, ఇండో టిబెట్ బోర్డర్ పోలీసులు వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు నిర్వహించాయి. 1959 అక్టోబర్ 21న డిఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కు చెందిన 21 మంది సభ్యులు బృందం సరిహద్దుల విధులు నిర్వహిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంలో సిఆర్పిఎఫ్ దళం హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో ధీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో 10 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. హాట్ స్ప్రింగ్ అంటే వేడి నీటి బుగ్గ అని అర్థం. కానీ భారత జవాన్ల రక్తంలో తడిచిన హాట్ స్ప్రింగ్ నెత్తిటి బుగ్గగా మారి పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ. పోలీసులు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది. ఇతర ఉద్యోగాల్లో కొన్ని గంటలకు మాత్రమే పరిమితమైంది కాదు. 24 గంటలు ఉద్యోగం ఒక్కో పోలీసు ఉద్యోగమే. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేము. ప్రతి ఒక్కరూ ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులు అని. ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసే. అన్ని పరిస్థితుల్లోనూ అన్ని వేళల్లో పోలీసులు ముందుంటారు. సంపన్నుడు మొదలు సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ ప్రతి అవసరాన్ని సాయంగా కోరేది పోలీసుని. దండెత్తి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేవారు సైనిక జవాన్లైతే అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను రక్షించేది పోలీసులు. శాంతి భద్రతలను అదుపులో పెట్టడం, నేరగాళ్లను నియంత్రించడం పోలీసుల కర్తవ్యం.